వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. చేర్చాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ వాలంటరీ వ్యవస్థని సచివాలయం వ్యవస్థని తీసుకొచ్చి అధికారులని మన ప్రజల వద్దకు పంపించి పథకాల గురించి వివరించి పథకాలు అందే విధంగా చేశారు. అంటే పేద ప్రజలు ఈ అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగకుండా అధికారులే ప్రజల వద్దకు వచ్చి ఈ సంక్షేమం అందేలా చేశారు. దానికి మనందరం ఎంతో రుణపడి ఉన్నాం. కాబట్టి 2019లో చేస్తాను అని చెప్పిన మాటకి మనందరం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఏ విధంగా అయితే ఎక్కువ భారీ మెజారిటీ ఇచ్చామో అదే విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకొని చేస్తానన్న ప్రతి హామీ నెరవేర్చి రానున్న 2 నెలల్లో ఎన్నికల్లో రాబోతున్నారు. కాబట్టి మనందరమే గతంలో ఏ విధంగా అయితే ఆశీర్వదించారో అదే విధంగా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మీ అందరూ ఆశిస్తారని, మీ ఆశీస్సులు ఆయనకి ఎప్పుడూ ఇస్తారని, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గుడివాడ అమర్నాథ్ గారి ప్రోత్సాహంతో ఈ అనకాపల్లి ప్రాంతానికి చెందిన నాకు అనకాపల్లిలో పుట్టి అనకాపల్లిలో చదువుకొని విదేశాల్లో కంపెనీలు పెట్టుకొని ఎదిగిన నన్ను గుర్తించి అమర్నాథ్ గారు ప్రోత్సహించి రానున్న ఎన్నికల్లో ఈ అనకాపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించి మీరు ఎంతో మంది ఎమ్మెల్యేలు చేశారు. నాకు ఒక అవకాశం ఇవ్వండి. మీ అందరికీ అనకాపల్లిని అందాలపల్లి చేసిన అమర్నాథ్ గారు, అదేవిధంగా ఒకప్పుడు అనకాపల్లిని అమెరికా చేస్తున్న నాయకులు ఈ దరిదాపుల్లో కూడా లేకుండా వెళ్లారు. నన్ను నమ్మండి, అనకాపల్లిని అమెరికా చేసి చూపిస్తాను. నా వయసు ఇంకా 40 లోపే, ఇంకో 40 సంవత్సరాలు రాజకీయం చేసే వయసు ఉంది, ఓపిక ఉంది. మీ అందరి అండా నా దగ్గర ఉంటే అనకాపల్లిని మనందరం కలిసి అభివృద్ధి చేద్దాం. దానికి మీ అందరి ఆశీస్సులు ఇస్తారని కోరుకుంటూ మీ అందరూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతగా మీ అందరూ ఏ ఒక్క ఓటు వృధా అవ్వకుండా మీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి అనకాపల్లి అధికారులకు, అలాగే అనకాపల్లి పార్టీ నాయకులకు, ఇక్కడకు ఇచ్చేసి మీ అందరి బలం మాకు అండగా ఉన్నారని చూపించిన ఈ మహిళా సోదరీమణులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్, జై జగన్. Please subscribe our channel AP Power News.